హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా అకౌంట్ పేరు మార్చుకున్నాడు. తన సోషల్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ పల్లవి ప్రశాంత్ పేరు మార్చుకున్నాడు. మనకు తెలుసు పల్లవి ప్రశాంత్ సోషల్ ప్లాట్ఫామ్ మీదనే అన్నా నేను రైతు బిడ్డను బిగ్ బాస్లో పంపించాలి, నన్ను ఎంకరేజ్ చేయండి అన్నా, లైక్ కొట్టండి అన్నా మళ్ళొచ్చాను రైతు బిడ్డను, మీ రైతు బిడ్డను నన్ను బిగ్ బాస్ పంపేలా చేయండి అన్నా, ఆ వీడియో అక్కడికి వెళ్ళేలా షేర్ చేయండి అన్నా అంటూ తను చేసిన వీడియోలు వైరల్ అవ్వడం, ఆయనకు ఫాలోవర్స్ పెరగడం, దాంతోపాటు ఆయనకు లైక్స్ పెరగడం, ఇవన్నీ వెరసి చివరికి తాను బిగ్ బాస్లో పార్టిసిపేట్ అయ్యేంత వరకు దారితీసిన పరిస్థితులు. పార్టిసిపెంట్ అయ్యి కాదు, ఏకంగా విన్నర్ అయ్యే వచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తన అకౌంట్ పేరు ఎందుకు మార్చుకున్నాడు? సహజంగా మనం అనుకుంటుంటాం, నేను అన్నది కాకపోతున్నావు, నేను అన్నది అవుతున్నావు, పేరు మార్చుకుంటాను రా, నా పేరు మార్చుకుంటాను, ఇట్లా ఛాలెంజ్లు చేస్తున్న సందర్భంలో తరచూ అనుకుంటూ ఉంటాం. కానీ అందుకే పేరు మార్చాడా, మరి ఆయన ఛాలెంజ్ చేశాడా, ఆయనకే తెలవాలి. కానీ మొత్తం మీదైతే పల్లవి ప్రశాంత్ తన సోషల్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ పేరు మార్చుకున్నాడు. అది మళ్ళొచ్చిన స్పై టీమ్ విన్నర్ అనే పేరుగా మార్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్ సూచనల మేరకే అతని బ్రదరు ఇలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు మార్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఏదైనా సరే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఫాలోవర్స్ పెరిగారు, ఆ తర్వాత విన్నర్ అయిన తర్వాత ఇంకా ఫాలోవర్స్ పెరిగారు. మొత్తం మీద ఒక సామాన్య రైతు కుటుంబానికి, గ్రామీణ జీవనానికి అలవాటుపడినటువంటి ఒక సగటు జీవిని ఈరోజు బిగ్ బాస్ విన్నర్తో ఒక సెలబ్రిటీ స్థాయి క్రేజ్ వచ్చేసింది. మొత్తం మీద అది కేవలం సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్లలో వాళ్ళు చేసిన వీడియోలు, ఫాలోవర్స్, లైక్స్, అభిమానులే చివరికి బిగ్ బాస్ వెళ్ళడానికి కారణమయ్యారు. అందులో కొంతమంది ఆకతాయిల వల్ల అత్యుత్సాహంతో ఆ రోజు చేసినటువంటి దాడి నేపథ్యాల వల్ల పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. రాగానే తను తీసుకున్నటువంటి చర్య ఏమిటంటే తన ఇన్స్టాగ్రామ్ పేరు మార్చుకోవడం. అది మళ్ళొచ్చిన స్పై టీమ్ విన్నర్. అంటే ఇక్కడ స్పై అంటే మనం అందరికీ తెలుసు, స్పై అంటే ఏంటో. మనం సహజంగా ఈ స్పై అంటే కంపెనీ పేరా అని అందరూ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. వాస్తవానికి స్పై అంటే మనకు తెలుసు, ఆ బిగ్ బాస్లో పార్టిసిపెంట్స్గా ఆడుతున్నప్పుడు అంతా కూడా బిగ్ బాస్లో మొత్తం 19 మంది పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేషన్ అవుతూ వస్తూ చివరికి 6 మిగిలారు. అయితే ఆట బిగ్ బాస్ వారం 105 రోజులలో ప్రధానంగా ఆట మొత్తం కూడా షో అంతా కూడా గ్రూపులుగా విభజన జరిగింది. కొంచెం వాంటింగ్ల గ్రూపు లేదా లైక్ మైండెడ్ ఒకవైపు, ఇంకో లైక్ మైండెడ్ ఒకవైపుగా గ్రూప్ కట్టడం జరిగింది. ఆ గ్రూప్ పేరే స్పై అని ఒకటి, స్పా అని ఒకటి. స్పై అంటే మనకు సీక్రెట్ కెమెరా అని అర్థం వస్తుంది. ఎస్పీవై అంటే స్పా, ఎస్పీఏ. స్పా అంటే మనకు మసాజ్ లాంటిది తెలుసు కదా. స్పా అనేది మసాజ్ సెంటర్ అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ అది కాదు వాస్తవానికి. ఎస్పీవై అంటే శివాజీ పల్లవి ప్రశాంత్ యావర్, అలా పూర్తి పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాలను ఎస్ శివాజీ, పి పల్లవి ప్రశాంత్, వై యావర్. ఎస్పీవై బ్యాచ్ ఒక పేరు పెట్టుకొని ఆట ఆడిన తీరు మనకు తెలుసు. ఇంకొక ఆపోజిట్గా ఇది ముఖ్యంగా స్పా అంటే ఎస్ శోభ, ప్రియాంక, అమర్దీప్. ఎస్పీఏ శోభ, ప్రియాంక, అమర్దీప్. ఈ ముగ్గురు కూడా వాస్తవానికి టీవీ సీరియల్లో నటిస్తున్నటువంటి ఆర్టిస్టులు. అందున ముఖ్యంగా మా టీవీలో వచ్చినటువంటి ఆర్టిస్టులు, మా టీవీలో వచ్చే సీరియల్కు యాక్టింగ్ చేసినటువంటి విధానం. అందుకని వ్యవహారికంగా కానీ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి రివ్యూలు రాస్తున్నటువంటి టీవీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్ అంటే కూడా వీళ్ళని వ్యవహరించిన తీరు మనకు తెలిసింది. అంటే ఇక్కడ స్పై బ్యాచ్ అండ్ స్పా బ్యాచ్ వర్సెస్గా ఆట ఆడిన తీరు మనందరికీ తెలిసిందే. ఏదైతే చివరికి విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ వాళ్ళ టీముగా ఏదైతే చెప్పబడుతుందో ఎస్పీవై స్పా, దానికి కృతజ్ఞతగా తన సోషల్ మీడియా అకౌంట్కు మళ్ళొచ్చిన స్పై టీమ్ విన్నర్ అంటూ పేరు మార్చుకోవడం తన టీముకు ఇచ్చినటువంటి ఆయన రెస్పెక్ట్గా చూసుకోవాలి మనం. మొత్తం మీద పల్లవి ప్రశాంత్కు
బిగ్ బాస్కి వెళ్ళడం, విన్నర్ అవ్వడం, జైలుకి పోవడం, బయటికి రావడం ఇవన్నీ జరిగిపోయింది. రేపటి నుంచి తన కార్యక్రమం ఎలా ఉండబోతుంది, మరి రైతే ప్రధానంగా చెప్పినటువంటి ఆయన అంశాలన్నీ కూడా రైతుకు నేను సహకరిస్తాను, సహాయం చేస్తాను అని చెప్పినండి వాడి మాట నిలబెట్టుకుంటాడా, భవిష్యత్తులో ఏం జరగబోతుందంతా కూడా మనం వేచి చూద్దాం.